नमस्कार। ఈ నెల 19వ తారీఖు నాడు నర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్లో ఎమ్మెల్సీ అనంత్ బాబు గారి మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై వారి తల్లిగారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సస్పీషియస్ డెత్ 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొట్టమొదట వారి బంధువులు వారికి ఉన్న అనుమానాలు అయితేనేమి ఏ ప్రోద్బలంతో కానీ మొట్టమొదటి వాళ్ళు సహకరించగా మళ్ళీ నెక్స్ట్ డే నాడు వాళ్ళ యొక్క ఇంక్వెస్ట్లో పార్టిసిపేట్ చేసి వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిచ్చిన ఎవిడెన్స్ ప్రకారం వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెంటనే ఈ యొక్క కేసును మనం 302 మర్డర్ కేసు, అలాగనే ఏదైతే మృతుడు ఉన్నారో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎస్సీ యాక్ట్ ప్రొవిజన్స్ సెక్షన్స్ కూడా మనం ఆల్టర్ చేయడం జరిగింది. సో ఇంక్వెస్ట్ మనకి ఏదైతే శవ పంచనామా చేసినప్పుడు ఇందులో 22 నాడు మన సెక్షన్ ఆల్టర్ అయిన తర్వాత ఇందులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు కొరకు ఒక 6 బృందాలతో ఈయన గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ కేసు సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ తర్వాత బోత్ టెక్నికల్ కావచ్చు విట్నెస్ ఎగ్జామినేషన్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి ఈరోజు మార్నింగ్ మనం అందులో నిందితుడైన అనంతబాబు గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని అతనితో పూర్తిగా ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇంటరాగేట్ చేసి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తర్వాత ప్రాథమికంగా ఈ కేసులో మనకు లభించిన ఆధారాలకు ఆధారంగా టెక్నికల్ డేటా అయితేనేమి సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద నిందితుడి కన్ఫెషన్ స్టేట్ మీద ఆధారంగా కొంత టెక్నికల్ డేటా ఆధారంగా అతని ప్రైమా ఫేసి అక్యూజ్గా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశాము. చేసి ఇందాకనే ఈవినింగ్ టైం వైద్య పరీక్షల కొరకు జీజీహెచ్కు తరలించడం జరిగింది. సో అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత అదర్ ఫార్మాలిటీస్ వాళ్ళ యొక్క బంధువులకు రక్త సంబంధులకు ఈ అరెస్ట్ యొక్క సమాచారం తెలియజేసి ఇప్పుడు మనం ఫర్దర్ రిమాండ్ కొరకు స్పెషల్ మొబైల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వారిచ్చిన ఆదేశాల మేరకు వారిచ్చిన రిమాండ్ మేరకు ఎక్కడికి జైలుకి తరలించాలో ఆ జైలుకు మనం తరలించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఈ కేసులో మనకు ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితేనేమి ఈ చనిపోయిన మృతుడి యొక్క బంధువుల యొక్క స్టేట్మెంట్ ప్రకారం తర్వాత నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే ఏదైతే 19వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన రోజు ఏదైతే నిందితుడు తర్వాత దానికి సంబంధించిన దీంట్లో డిసీజ్డ్ మొట్టమొదటిగా ఆయన ఇంటి నుంచి దాదాపు 8 గంటల ప్రాంతానికి వాళ్ళ మదర్కి చెప్పి బయటికి రావడం, వాళ్ళ మిత్రులతో కలిసి కొంత లిక్కర్ పర్చేజ్ చేసి ఏదైతే ఇక్కడ మనకు శ్రీరామ్ నగర్ ఆ ఏరియాలో ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రెమిసెస్లో అక్కడ వీళ్ళందరూ కలిసి దాదాపు 8:30 అప్పుడు 9 ప్రాంతంలో అక్కడ మద్యం సేవించడం జరిగింది. సో మద్యం సేవించి దాదాపు 9 గంటల నుంచి 8:30 9 నుంచి 10-15 ప్రాంతం వరకు అక్కడ మద్యం సేవించిన తర్వాత వాళ్ళు రోడ్డు పైకి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అదే రోడ్లో అక్కడికి రావడం, వీళ్ళు అక్కడ ఉండగా వీళ్ళని చూసి అక్కడ వెహికల్ కొద్దిగా ముందుగా ఆపేసి ఆ సుబ్బు అనే అతన్ని ఎవరు చనిపోయిన ఉన్నాడు డిసీజ్ ఉన్నాడు ఆయన్ని పిలిపించి సుబ్బు బాగున్నావా రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెహికల్లో ఎక్కినట్లు ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత మిగతా మిత్రులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కలిసి అలాగనే ముందుకు ఆ రోడ్లోనే ముందు ట్రావెల్ చేసి తర్వాత అట్లా ముందుగా వెళ్ళేసి మనకు ఈ జన్మభూమి పార్క్ ఏరియా అక్కడ టిఫిన్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ టిఫిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సదరు నిందితుడు ఈ డ్రైవర్కు నువ్వు డ్రైవింగ్ చేసి చెప్పేసి ఆయన డ్రైవింగ్ చేసుకున్న తర్వాత
వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు గారి రెసిడెన్స్ మనకు అక్కడ శంకర్ టవర్స్ అని ఉంది శ్రీరామనగర్, దాని వైపు రెసిడెన్స్ ఏరియా వైపు వాళ్ళు మూవ్మెంట్ చేయడం జరిగింది దాదాపు 10:30 ఆ ప్రాంతం వరకు. సో ఆ ప్రాంతం దాంట్లో భాగంగానే ఇతనికి మ్యారేజ్ టైంలో అనంతబాబు గారు అతను ఫైనాన్స్ చేశారు. దాంట్లో భాగంగా నిందిత ముద్దాయి ముద్దాయి చనిపోయిన అతను కొంత అమౌంట్ రిటర్న్ చేశారు. ఇంకా 20,000 దాకా రిటర్న్ చేయకపోవడంతో దాని గురించి ఏంటి డబ్బులు ఇవ్వలేదని దానిపైన కూడా వాళ్ళ మధ్య చెబితే నేను ఇస్తాను అని చెప్పడం. సో తర్వాత అతను అన్నాడు ఏంటంటే, నువ్వు ప్రవర్తన మార్చుకొని బాగుంటే మీ తల్లి నేను మళ్ళీ అగైన్ నా దగ్గర ఉద్యోగం తీసుకోకూడదు, నువ్వు ప్రవర్తన మార్చుకోలేదు, మళ్ళీ నీ దగ్గర నుంచి లిక్కర్ తీసుకున్నావు, లిక్కర్ స్మెల్ వస్తుంది, నీలో మార్పు రాలేదు అన్న విషయం మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. వీళ్ళ ఈ రెసిడెన్స్ దగ్గర శ్రీరామనగర్ శంకర్ టవర్ దగ్గర రీచ్ అయిన తర్వాత బయట కారు ఆపి దిగినప్పుడు నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు, నువ్వు ఇలానే తాగి తిరుగుతున్నావు అని అతను తిట్టేసి కొట్టేదానికోసము అనంతబాబు గారు ఆయన పైనకి వెళ్ళడం జరిగింది. ఆ పేట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్ కొట్టేదానికి ముందుకెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ దంగన్ కండిషన్లో ఉన్నాడు. ఇతను కూడా అతని పైకి తిరుగుబాటు ఎదురెళ్ళి ఎందుకన్నా కొడతావు అని చెప్పి ఎదురెదిరి మాట్లాడేటప్పటికీ ఇతని ఈగో హర్ట్ అయిపోయి అతను మెడబెట్టుకొని నెట్టేసినప్పుడు ఇక్కడ ఏదైతే బయట మనకు అపార్ట్మెంట్ బయట పైన ఒక గ్రిల్ ఉన్నది, ఆ గ్రిల్లు దానిపైన దాని దగ్గర గట్టు, తర్వాత మనకు అక్కడ డ్రైనేజ్ కెనాల్ ఉంది. సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ గట్టు మీద పడ్డాం. గట్టు మీద పడినప్పుడు తలకి బ్యాక్ హెడ్ ఇంజరీ, హెడ్ మీద వెళ్ళినప్పుడు దెబ్బకి తల పట్టుకొని ఇతను మళ్ళా నన్నే కొడతావా అని చెప్పేసి కోపంతో మళ్ళీ అతన్ని తిట్టినప్పుడు రెండోసారి మళ్ళీ ఫోర్స్గా మెడ మీద ఇట్లా చేయి పెట్టేసి కలంగా మళ్ళీ కొట్టాడు. వెనక్కి కొట్టినప్పుడు ఆ వెనక ఒక గ్రిల్ లాంటిది, ఐరన్ పైప్స్, అది దానికున్న షార్ప్ ఆబ్జెక్ట్తో మళ్ళీ హెడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఇంజరీ అయింది. సో అక్కడ బ్లీడింగ్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని హాస్పిటల్ వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. దాదాపు 10:30 ప్రాంతంలో దాదాపు ఆ టైంలో జరిగిన వెంటనే ఇతని అతని వెహికల్లో ఎక్కించుకొని డెఫినెట్గా ఈ రోడ్లో మనకు మెయిన్ రోడ్కి వచ్చేసి ఈ జేఎన్టీ ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఆ రోడ్లో మనకు ఈ జనతా హాస్పిటల్ అక్కడ రెండు 3 హాస్పిటల్స్ ఆయన చెక్ చేసుకుంటే ఆ హాస్పిటల్స్ అన్ని ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ లేకపోవడం, హాస్పిటల్స్లో క్లోజ్ అయి ఉన్నప్పుడు ఈ మధ్య అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇతను ఏదైతే ఫస్ట్ ఎక్కిళ్ళు వచ్చాయి, వెనక నుంచి ఎక్కిళ్ళు శబ్దం అయిన తర్వాత వాటర్ తీసుకోమని చెప్పేసి అతనికి వాటర్ ఇచ్చాడు. సో అతను వాటర్ కొంత కన్జ్యూమ్ చేసిన తర్వాత అలాగనే వెక్కిలతో అలా సౌండ్ వచ్చేసి మళ్ళీ అతను వెంటనే పలకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూసి ఏం పలకట్లేదని చెప్పేసి అతని మనం ఇటు ముక్కు దగ్గర మనం చేయి పెట్టేసి శ్వాస వస్తుందో లేదని చూసినప్పుడు డౌట్ఫుల్గా దాంట్లో అది శ్వాస రాలేదని చెప్పి గమనించి వెంటనే అతను మళ్ళీ అతని చెస్ట్ పైన కానీ అక్కడంతా చెక్ చేసుకున్నప్పుడు సో ఆయన ఆ యొక్క శ్వాస ఆగిపోయింది కాబట్టి చనిపోయినాడని చెప్పి భావించాడు. చనిపోయినాడని భావించిన తర్వాత ఇప్పుడు వెంటనే ఆ షాక్ నుంచి ఎలా చేయాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచన రాని టైంలో అతను ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఏమన్నాడంటే, ఇతనికి ఏదైతే మన సుబ్రహ్మణ్యంకు ప్రీవియస్గా హిస్టరీ తాగినప్పుడు ఒక 4-5 సార్లు ఇంతకుముందు యాక్సిడెంట్ చేసిన హిస్టరీ ఉంది. సో తాగిన ప్రతిసారి అతను యాక్సిడెంట్ చేస్తుంటాడు, ప్రతిసారి ఆయన హాస్పిటల్కి తీసి ట్రీట్మెంట్ ఇప్పించడము, తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడం అనేది ఉంది. కాబట్టి మనం యాక్సిడెంట్ అనే స్టోరీ క్రియేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అనుమానం రాదు అనేసి బలమైన నమ్మకంతో అప్పుడు ఆ రోడ్లో ఆ మెయిన్ రోడ్లో అట్లా మూవ్మెంట్ చేసుకుంటూ ఆలోచించుకుంటే ఆ యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన ఆలోచన చేసి అట్లా ముందుకు ట్రావెల్ చేసి ఈ అల్లూరు సీతారామరాజు జంక్షన్ నుంచి టువర్డ్స్ ఎన్ఎఫ్ఎస్ఎల్ రోడ్లోకి ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసి అదే రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత జీ కన్వెన్షన్ సెంటర్ అనే ప్రాంతం ఉంది. ఆ జీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర చాలాసేపు అక్కడ ఏమన్నా దాన్ని మన యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తానికి అవకాశం ఉందని చూసి అది కాని పక్షంలో అందుకని చెప్పేసి వెంటనే అక్కడంతా కూడా ట్రాఫిక్ మూమెంట్ ఉందని ఇంకా ఫర్దర్ బ్యాక్ వచ్చేసి అక్కడ లోపల డంపింగ్ యార్డ్ ఒకటి ఉన్నది ఆ ప్రాంతంలో. సో ఆ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో తీసుకెళ్ళి ఇది మనం యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలంటే బాడీలో ఇంజురీస్ అన్నీ ఉండాలి అతని తలంపుతో
అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ ప్రాంతంలో అక్కడే దగ్గరలో అవైలబుల్ ఉన్న చుట్టుపక్కల చూసినప్పుడు అక్కడంతా కూడా ఈ చెత్త చెదరం, తర్వాత కొంత ఈ కట్ చేసిన ట్రీ బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడలే స్టిక్ కలెక్ట్ చేసుకొని ఆ స్టిక్తో యాక్సిడెంట్గా మనం కన్వర్ట్ చేయాలంటే బాడీలో అన్ని చోట్ల ఇంజరీస్ ఉండాలని చెప్పేసి ఆ బాడీని కింద పడుకోబెట్టి మొత్తం బాడీ కాలు మీద, తొడల మీద, చేతుల పైన, అలాగనే వెనక తిరిగి భుజం మీద, వీపు పైన మొత్తం బాడీ మొత్తం అంతా కూడా ఆ కర్రతో అతను దాన్ని కొట్టడం జరిగింది. సో ఆ ఇంజరీస్ బాడీ అంతా ఉంటే అది యాక్సిడెంట్గా మనం చిత్రీకరించడం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఆ బాడీ మీద అవన్నీ కూడా ఇంజరీస్ చేసి మళ్ళీ అక్కడ అవైలబుల్ ఉన్న కొన్ని రోప్స్ ఉంటే రోప్స్తో అతను కట్టేసి మళ్ళీ వెహికల్లోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేసి మొత్తానికి కష్టపడి ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందని అతని యొక్క వాంగ్మూలం ద్వారా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ వెహికల్ నుంచి రిటర్న్ అవుతూ వారి యొక్క తల్లిదండ్రులకు, డిసీజ్ యొక్క తల్లిదండ్రులకు అరౌండ్ రాత్రి 12:30, 12:50 ఆ ప్రాంతంలో వారి యొక్క తండ్రి గారికి ఫోన్ చేశారు. చేసి సుబ్రహ్మణ్యం సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్లు నాకు సమాచారం వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ చేసిపోయారు, అన్కాన్షియస్గా ఉన్నాడు అని ఫస్ట్ వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే ఈ యొక్క డిసీజ్ యొక్క పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ అని అతనికి అలర్ట్ చేసి, బాబు ఒకసారి నువ్వు కూడా చెక్ చేసుకుంటే వాళ్ళు నిందితులకు సంబంధించిన బంధువులు జీజీహెచ్లోను, తర్వాత ఇతను చెప్పిన రోడ్డు ఆ ప్రాంతంలో చెక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేస్తున్న తరుణంలో రెండో కాలు అరౌండ్ 1:30కి ఈయన సాధారణ ఇప్పుడు నిందితుడు ఏదైతే ఉన్నారో అనంతబాబు రెండో కాలు వాళ్ళ బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఇతన్ని ఆల్రెడీ సుబ్బుని కలెక్ట్ చేసుకున్నాను, హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నా, అక్కడ అమృత హాస్పిటల్ ఉంది బానుగూడు జంక్షన్ ఏరియాలో, అమృత హాస్పిటల్ దగ్గర మీరు రాండి అని వాళ్ళకి చెప్పడం, ఆయన అక్కడ నుంచి అమృత హాస్పిటల్ దగ్గర రీచ్ అయ్యే టైంకంతా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ తన మిత్రుల సహాయంతో అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి వెహికల్ వచ్చింది, ఈ ఏదైతే ఇప్పుడు మనం డెడ్ బాడీ దొరికిన I-20 వెహికల్. సో అక్కడ అమృత హాస్పిటల్ దగ్గర అవైలబుల్ ఉన్న డాక్టర్ ఈ యొక్క బాడీని ఈసీజీ తీశారు, టెస్ట్ చేసి ఆయన చనిపోయినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఇతని వెహికల్లో ఆ బాడీని తీసుకొని మనకు 2 టౌన్ లిమిట్స్లో కోనాయపాలెం ఏరియాలో వాళ్ళ తల్లిదండ్రుల రెసిడెన్స్ ఉంది, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తున్నారు. సో ఆ ఏరియాకు ఈ అనంతబాబు వాళ్ళ బ్రదర్స్తో పాటు ఆ బాడీని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క బాడీ పైన అప్పటికప్పుడు కనబడుతున్న అవైలబుల్ ఇంజరీస్ వాటి మీద అంటే వాళ్ళకు యాక్సిడెంట్ కాదు, ఎలా జరిగిందో చెప్పాలని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంత టైం దాదాపు ఇదంతా రాత్రి 2:30 నుంచి దాదాపు 1 అవర్ దాకా అక్కడ వాళ్ళ మధ్య చర్చలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా లేదు మాకు ఇది అనుమానం ఉంది, మేము పోలీస్ కేసు ఇచ్చి దాంతోనే మేము తేల్చుకుంటామని చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దాదాపు 4 గంటల ఆ ప్రాంతంలో 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆ బాడీని ఆ వెహికల్ని అక్కడ ఆయన వదిలేసేసి అక్కడ నుంచి ఆయన వేరే వ్యక్తి మోటార్ సైకిల్ అక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ మోటార్ సైకిల్లో ఆయన ఇంటికి వాళ్ళ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఫ్యాక్ట్స్. దీంట్లో ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ దానికి జోడింపుగా ఆయన యొక్క వాంగ్మూలం, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్, తర్వాత కొంత ప్రిలిమినరీగా మనకు అవైలబుల్ ఎవిడెన్స్తో, టెక్నికల్ ఎవిడెన్స్తోనూ ఇతన్ని ప్రైమా ఫేసి నిందితుడిగా భావించి ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇందులో ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎవరైనా ఏమైనా ఇంకా అరెస్టులకు ఉన్నారా, దీంట్లో ఇంకా ఏం జరిగాయి అన్న విషయాలు, ఎందుకంటే మనకు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాల్సి కాబట్టి మనకున్న ఫస్ట్ ప్రాథమిక సమాచారం మేరకు దీని టోటల్గా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో పూర్తి వివరాలన్నీ కూడా మనం ఎంక్వైరీలో అవన్నీ తీసి ఫైనల్గా మనం ఛార్జ్ షీటు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం వేసడానికి కోసం అవైలబుల్ ఎవిడెన్స్ ఫోర్త్ మనకు అవైలబుల్గా ఉన్న టెక్నికల్ డేటా, కాల్ డీటెయిల్స్ కావచ్చు, సీసీ కెమెరా నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు దిస్ ఇస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ అండ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు, ఆ
అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు, నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతని మీద సడన్గా నెట్టేయడం, తర్వాత రెండోసారి కూడా ఆరోపణ చేసి రెండోసారి కూడా నెట్టేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇంజరీస్ చేసిన ఈ ప్రధాన ఉదయం మీద మనం 302 కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి రాత్రి డీజీపీ గారి నుంచి కూడా టైం చాలా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. చాలా టెక్నికల్గా అందులోనూ డిఐజీ గారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చేసి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్. ఇండైరెక్ట్గా మనకు డీజీపీ గారు టైం ఎవరు కూడా ఈ కేసు మానిటర్ చేయడం, ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఎంతో ఇంక్లూడింగ్ సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇంపార్షియల్గా ఎంతటి వారైనా ముద్దాయిలైతే క్షమించలేదనే నేపథ్యంతో మనం ఇన్వెస్టిగేట్ చేశాము. సో దాంట్లో ప్రకారం అనుకున్న ప్రకారమే సెక్షన్ ఆల్టరేషన్ ఇమ్మీడియట్గా మనకి ఇంక్వెస్ట్ అయిన తర్వాత చేశాము. తర్వాత దీని మీద సీరియస్గా తీసుకొని టీమ్స్ పెట్టి నిందితులు కూడా మనం వితిన్ సెక్షన్ ఆల్టరేషన్ అయిన దాదాపు 24 అవర్స్లోనే మనం నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్. అక్రమ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ పేరెంట్స్ అంటే ఆరోపణలు చాలా ఉంటాయి. మనకు ఇప్పటివరకు ప్రాథమికంగా దానికి లభించిన ఆధారాల మేరకు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు చేయడం, తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అదర్ ఫ్యాక్ట్స్ ఏముంటే కూడా అవన్నీ కూడా ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఫైనల్, దిస్ ఓన్లీ అరెస్ట్ పార్ట్ వరకు మనకు కంప్లీట్ అయింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.